హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం మన తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన టాప్ 10 సినిమాల జాబితా గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళిపోదాం మ్యాటర్లోకి. నంబర్ 10 వినయ విధేయ రామ. ఈ మూవీ అప్పట్లో 25,99,00,000 కలెక్ట్ చేసింది. అంతకుముందు రామ్ చరణ్ రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అండ్ బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్తో ఇతని చేతులు కలపడం వల్ల ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా జనాలు ఈ సినిమా చూసేందుకు థియేటర్లపై ఎగబట్టారు. ఫలితంగా ఇది 25,99,00,000తో టాప్ 10లో 10వ స్థానంలో నిలిచింది. నంబర్ 9 అజ్ఞాతవాసి. ఇది 26,40,00,000 కలెక్ట్ చేసింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలంటేనే విపరీతమైన క్రేజ్ నెలకొంటుంది. ఇంకా ఆయన త్రివిక్రమ్తో జోడీ కడితే ఇంకా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. పైగా ఇది వీరి కలయికలో వచ్చిన 3వ సినిమా కావడం వల్ల దీని మీద అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకే తొలి రోజు ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఇది 26,40,00,000తో టాప్ 10లో 9వ స్థానంలో నిలిచింది. నెంబర్ 8 భీమ్లా నాయక్. ఇది తొలి రోజు 26,42,00,000 కలెక్ట్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే భీమ్లా నాయక్ ఈ రేంజ్ లో కలెక్షన్లు కురిపించడాన్ని గొప్ప రికార్డుగా పేర్కొనవచ్చు. ఎందుకంటే అప్పుడే కరోనా థర్డ్ వేవ్ నుంచి ఇండస్ట్రీ కోలుకుంటున్న సమయంలో ఈ మూవీ రిలీజ్ అయింది. దీనికి తోడు ఏపీలో ఏ రేంజ్ లో టికెట్ రేట్లు తగ్గించారో కూడా మనందరికీ తెలిసిందే. అలాంటి స్థితుల్ని కూడా ఇది ఎదుర్కొని 26,42,00,000 కలెక్ట్ చేసి టాప్ 10లో 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నంబర్ 7 అరవింద సమేత వీర రాఘవ. ఈ మూవీ తొలి రోజు 26,64,00,000 కలెక్ట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అని త్రివిక్రమ్ శ్రీనివాస్. అసలు ఈ క్రేజీ కాంబో ఎప్పుడెప్పుడు కుదురుతుందా అని ఆడియన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేశారు. ఎట్టకేలకు వీరి కలయికలో అరవింద సమేత వీర రాఘవ సినిమా రావడం అండ్ తొలి రోజు దీనికి బ్రహ్మాండమైన టాక్ కూడా రావడం వల్ల ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు థియేటర్లపై ఎగబడ్డారు. అందుకే ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం వల్ల ఇది టాప్ 10లోనే 7వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. నంబర్ 6 ప్లేస్ వకీల్ సాబ్. చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమా కావడం, అంటే ఇది పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ కావడంతో జనాలందరూ టాక్తో సంబంధం లేకుండా జస్ట్ చూడడానికి థియేటర్లకు పరుగులు తీశారు. అందుకే ఈ మూవీ తొలి రోజు 32,24,00,000 కలెక్ట్ చేసింది. నిజానికి ఆ సమయంలో కూడా సినిమా టికెట్ రేట్ల విషయంపై రగడ జరిగింది. అయినా ఆ అవాంతరాలన్నింటినీ ఎదుర్కొని ఈ మూవీ బ్రహ్మాండమైన వసూళ్లు కలెక్ట్ చేయడం జరిగింది. నంబర్ 5 సరిలేరు నీకెవరు. అనిల్ రావిపూడి అండ్ మహేష్ బాబు ఈ కాంబోనే క్రేజీ కాంబో కావడం వల్ల ఈ సినిమాపై సాధారణంగానే అంచనాలు భారీగా వచ్చేసాయి. అండ్ దీనికి తోడు ఈ మూవీకి తొలి రోజు పాజిటివ్ టాక్ కూడా వచ్చిందనమాట. సో అందుకే ఇది తొలి రోజు 32,77,00,000 కలెక్ట్ చేసింది. నంబర్ 4 సాహో. మన బాహుబలి ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్. నిజానికి ఈ మూవీకి తొలి రోజు విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే అంతకుముందే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండడం, అఫ్ కోర్స్ ప్రభాస్ సినిమాలు అన్నాక ఆ మాత్రం క్రేజ్ ఉండాల్సిందే. దీనికి తోడు ఈ సినిమా ప్రోమోల్లో మనకు చూపించిన యాక్షన్ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు హాలీవుడ్ రేంజ్ ని తలపించేలా ఉండడంతో ఈ సినిమా చూసేందుకు టాక్తో సంబంధం లేకుండా జనాలందరూ థియేటర్ల ముందు బారులు తిరగడం జరిగింది. సో అందుకే ఈ మూవీ 36,52,00,000 కలెక్ట్ చేసి టాప్ 10లోనే 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నంబర్ 3 సైరా నరసింహారెడ్డి. మన మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక సినిమా. ఈ మూవీ తొలి రోజు 38,75,00,000 కలెక్ట్ చేసింది. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమా. ఈ మూవీకి తొలి రోజు మంచి టాక్ రావడం వల్ల ఇది ఈ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. నంబర్ 2 బాహుబలి ద కన్క్లూజన్. మన దర్శక ధీరుడు రాజమౌళి తీసిన విజువల్ వండర్. అంతకు ముందే వచ్చిన బాహుబలి ద బిగినింగ్ మూవీ ఎంత బ్రహ్మాండమైన విజయం సాధించిందో అందరికీ తెలుసు. అండ్ దీనికి తోడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ కూడా జనాల్లో ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అందుకే రెండో సినిమా మీద ఎనలేని అంచనాలు వచ్చి పడ్డాయి. ఆ అంచనాల కారణంగానే ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ అందరూ ఎగబడ్డారనమాట. సో దానివల్ల ఈ మూవీ మన తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 43 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం జరిగింది. నంబర్ 1 రీసెంట్ గా వచ్చిన మన త్రిబుల్ మూవీ. రాజమౌళి నుంచి వచ్చిన మరో అద్భుతమైన సినిమా. బాహుబలి లాంటి విజువల్ వండర్ తర్వాత రాజమౌళి తీసిన సినిమా కావడం, జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కలిసి నటించడం అండ్ దీనికి తోడు తొలి రోజు ఈ మూవీకి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం వల్ల జనాలు థియేటర్లపై దండయాత్ర చేసేశారు. అందుకే ఇది ఈ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే టికెట్ రేట్లు కూడా భారీగా ఉండడం. అందుకే ఇది కలెక్షన్ల సునామీని సృష్టించి మన టాలీవుడ్లోనే కనీ విని ఎరుగని స్థాయిలో
కలెక్షన్లు కురిపించింది. ఈ మూవీ తొలి రోజు 74,11,00,000 కలెక్ట్ చేసింది. సాధారణంగా ఇప్పటికీ చాలా మంది తమ లైఫ్ టైంలో ఈ ఫిగర్ని అందుకోలేదు. సీనియర్ హీరోలు కానీ మన మీడియం రేంజ్ హీరోలు కానీ ఇప్పటికీ చాలా మంది ఈవెన్ 50 crores షేర్ని కూడా అందుకొని వాళ్ళు ఉన్నారు. అలాంటిది RRR మూవీ తొలి రోజే 74,11,00,000 కలెక్ట్ చేసి ఒక సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇదండి ఓవరాల్గా లిస్ట్. ఇక్కడతో నేను కూడా వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ధబేల్మని లాగి కొట్టేయండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్సే నా నుంచి మీకు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.